KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ గా నిర్మించారు. త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనుంది. ప్రయాణికుల విమానాలతో పాటు కార్గో విమానాల రాకపోకలు సాగించనున్నాయి. భోగాపురం విమానాశ్రయం తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. రామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. అయితే ఈ నెలలో ఓపెనింగ్ చేయవలసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకని కారణంగా ఇటు ఏదైతే ఇప్పటికే వాయిదా పడిన పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, ఇప్పటికే 100% 100% కూడా పనులు పూర్తి చేసి ప్రారంభానికి అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే సిద్ధమై ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఈ రోజు ఏషియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా పర్యవేక్షణ చేసి మొత్తం పరిశీలన సంబంధించిన ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏషియన్ సెక్యూరిటీ కూడా ఎయిర్ ట్రాఫిక్ సెక్యూరిటీ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పరంగా ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే PM మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి అయితే సిద్ధమైంది చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎయిర్పోర్ట్ ప్రాంతం ప్రత్యేకంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ స్థాయిలో తయారవుతున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభానికి సిద్ధమని చెప్పుకోవచ్చు. అతి పొడవైన 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే ఉండడం వల్ల ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో A380తో పాటు బోయింగ్ 747 లాంటి అతిపెద్ద విమానాలు కూడా ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇదైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా అత్యంత పటిష్టంగా చేశారు. 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన వాటిని తట్టుకునే విధంగా అయితే ఎయిర్పోర్ట్ అయితే నిర్మాణం పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే విమానాశ్రయ టెర్మినల్ తో పాటు అత్యంత ఆధునిక అందరితో ఇక్కడ ఏదైతే ఉత్తరాంధ్ర వైభవాన్ని తెలిపే విధంగా LED స్క్రీన్లు పెట్టి డిస్ప్లే బోర్డులు కూడా పెట్టనున్నారు. అయితే విధిగా చూసుకోవచ్చు, మొత్తంగా అతిపెద్ద రన్వేతో ఎయిర్పోర్ట్ రామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే మోదీ ఏదైతే ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ ఇస్తారో అప్పటి నుండి ఇక్కడ అయితే విమానాలు రాకపోకలు కొనసాగించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం తేదీ ఖరారైన వెంటనే ఇక్కడ నుండి ఎయిర్ బస్సులు అయితే ప్రయాణాలకు అయితే రాకపోకలు సాగించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే పూర్తి స్థాయిలో ప్రారంభానికి సిద్ధమై తయారైందని చెప్పుకోవచ్చు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ పై తాజా సమాచారం. కెమెరా పర్సన్ కిషోర్ తో నరసింహ, YKTV, విజయనగరం. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత పరిశుభ్రంగా ఉండాల్సిన ప్రసూతి విభాగంలో ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డుల్లో వీధి శునకాలు, కోతులు తిరుగుతున్న దృశ్యాలు రోగులు, వారి బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నవజాత శిశువులు, బాలింతలు చికిత్స పొందుతున్న వార్డుల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచి రోగులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వైద్య వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, ప్రజెంట్ మరి కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలల పారిశుద్ధ్య పరిస్థితి అసలు ఎంత ఆందోళనకరంగా ఉంది? రాయలసీమలోనే అత్యాధునిక వైద్యం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్యం లోపించి ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ ప్రసూతి విభాగం ఏదైతే ఉందో కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉన్నటువంటి ప్రసూతి విభాగం ముందు పందులు స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అదే రకంగానే ఆసుపత్రి లోపల ఉన్నటువంటి ఈ వార్డుల్లో కూడా వీధి శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. మరోవైపు ఎలుకలు, పందికొక్కులతో పాటు కోతులు కూడా వార్డుల్లో సంచరిస్తూ పేషెంట్ వచ్చేటటువంటి రోగులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అయితే ఆసుపత్రి బయట ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఏదో అనుకోవచ్చు. కాకపోతే ఆసుపత్రి లోపల ఏదైతే ప్రసూతి విభాగం ఉందో దాని లోపల ఈ రకంగా పందులు స్వైర విహారం చేయడం, ఎలుకలు స్వైర విహారం చేయడంతో పాటు వీధి శునకాలు వార్డులో సంచరించడం పట్ల ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా ఆసుపత్రిలో అత్యంత నీటిగా ఉండాల్సినటువంటి, అత్యంత శుభ్రతతో ఉండాల్సినటువంటి వార్డుల్లో ఈ రకమైనటువంటి
శునకాలు, కోతులు, పందులు, పందికొక్కులు ఈ రకంగా స్వైర విహారం చేస్తా ఉంటే వాటి వల్ల ఇన్ఫెక్షన్ సోకి నవజాత శిశువులకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలింతలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటటువంటి రోగులు ఏదైతే ఉంటారో ఇన్వార్డ్ పేషెంట్లు దాదాపు 3,000 మందికి పైగా ఉంటే అందులో దాదాపు 100 మంది పైగానే ఈ ప్రసూతి విభాగానికి ప్రతిరోజు కూడా వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు పాటు ప్రసూతి చేయించుకునేందుకు కూడా ఈ ఆసుపత్రిని సంప్రదిస్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా ఈ రకమైనటువంటి శునకాలు స్వైర విహారం చేయడం పట్ల కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరాని జరిగితే ఈ శునకాలు ఎవరి మీద దాడి చేస్తే ఎవరు బాధ్యులు దీనికని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది దీనిపై పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ వాళ్ళంతా కూడా పట్టించుకోకపోవడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ కోతుల బెడదతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బయట ఏదైనా అంటే ఐసీయూ వార్డు కానీ ఏదైనా అత్యవసర విభాగంలోకి వెళ్తే వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లంతా కూడా బయట ఉంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు కోతులు ఇటు వీరి శునకాలు వాటిని ఎత్తుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కొన్ని పందికొక్కులు కరిచి నవజాత శిశువులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ రకంగా జరిగితే తప్ప తాము చర్యలు తీసుకోము అన్నట్లుగా ఆసుపత్రి సిబ్బంది వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులు ఎవరైతే ఉంటారో వారు వైద్యం కోసం ఆసుపత్రిని సంప్రదిస్తే వాళ్ళతో పాటు వచ్చినటువంటి సహాయకులు కూడా ఆసుపత్రి పాలయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ అంటే మురళీకృష్ణ, ఇంక ఇదే సమస్యపై మరి అక్కడున్న సూపరింటెండెంట్ కానీ అండ్ ఆరోగ్య వైద్య అధికారులు కానీ అంటే ఏం పట్టనట్టు ఉంటున్నారా, పట్టించుకోవట్లేదా, చర్యలు తీసుకుంటామని ఏమైనా చెప్తున్నారా దీని గురించి? ఈ విషయంపై పలుమార్లు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పేషెంట్లతో పాటు మనం కూడా ప్రత్యేకంగా దీనిపై అనేక మార్లు కథనాలు ప్రచురించి నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఏదైతే మనం కంప్లైంట్ చేసినటువంటి ఒక రోజు మాత్రమే హడావిడిగా వాటిని పర్యవేక్షిస్తారు తప్పనిచ్చి మిగతా రోజుల్లో అది యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పవని ప్రధానంగా ఈ ప్రసూతి వార్డులోనే ఈ రకంగా ఉంటే మిగతా వార్డులలో పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుందని చెప్పి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ప్రసూతి వార్డులో నవజాత శిశువులు ఉంటారు కాబట్టి అత్యంత జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సరే దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రసూతి విభాగానికి ఎంతో పేరున్నటువంటి ప్రసూతి విభాగానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి. పారిశుద్ధ్యం పనులు ప్రతిగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి గోదావరి డెల్టా మహర్దశ పట్టనుంది. దశాబ్దాల నాటి సాగునీటి వ్యవస్థకు ఆధునికీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. పురాతన కాలువల వ్యవస్థను సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడంతో పాటు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్కి కొత్త గేట్లు ఏర్పాటు, హెడ్స్ లూయిస్ల మరమ్మతులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేస్తూ సాగునీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతుంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఇరిగేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన కూటమి ప్రభుత్వం గోదావరి డెల్టా రైతాంగం, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఏరియల్ లైడార్ సర్వే, జియో రిఫరెన్స్ మ్యాప్ల ఆధారంగా డిపిఆర్ల తయారీ కోసం ఇప్పటికే 13.5 కోట్ల నిధులు విడుదల చేసింది. గోదావరి డెల్టా ఆధునికీకరణపై మరిన్ని వివరాలు తూర్పు గోదావరి జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, ప్రజెంట్ మరి ధవళేశ్వరం బ్యారేజ్ అండ్ దాని కొత్త గేట్లు ఏర్పాట్లు మరమ్మతులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ పవని. ఏదైతే గడువు ముగిసినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి దాని పునర్నిర్మాణంతో పాటు భద్రతా ప్రమాణాల్లో మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పాలి. ముఖ్యంగా సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గడిచిన 7 ఏళ్లుగా కూడా పూర్తిగా కూడా అవసాన దశలోనే ఉందని చెప్పాలి. దీనికి పూర్తిగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం
దానికి నిర్మాణం కోసం, ఆధునీకరణ కోసం ఏదైతే 175 గేట్లతో ఉన్నటువంటి ఈ ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి గేట్లు కూడా పూర్తిగా పాడైపోయిన నేపథ్యంలో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో 2014లో ఏదైతే 58 గేట్లకు సంబంధించి అప్పట్లో 30 కోట్లు కేటాయించి బాగు చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మరమ్మతులకి ఎటువంటి రూపాయి కూడా కేటాయించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం అది అవసాన దశకి చేరుకుంది. ముఖ్యంగా 10,13,161 ఎకరాల సాగు నీరుకి సంబంధించి వ్యవసాయ పంటలకు అన్నిటికీ ఆయకట్టుకి పూర్తిగా కూడా దీని నుండే నీరు వెళ్లేందుకు గతంలో ఏదైతే ఎన్నో ఎకరాల పంటలు పండించినటువంటి ఈ ధవళేశ్వరం బ్యారేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గడువు ముగిసిన తర్వాత దీని పునర్నిర్మాణాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వానికి గతంలో చాలా సార్లు వరదల ఉధృతి కూడా పెరిగి చాలా గ్రామాలు వరదల ఉధృతి కూడా కొట్టుమిట్టాడిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని నిర్మాణ పనులు ప్రత్యేకంగా చేపట్టిన తర్వాత ఇప్పటికే లైడర్ సర్వేకి సంబంధించి 30 కోట్లను కేటాయించడం, డిపిఆర్ సిద్ధం చేయాలంటూ ప్రస్తుతం అధికారులను ఆదేశించిన నేపథ్యంలో పూర్తిగా డిపిఆర్ అయితే ఒకవైపు అధికారులు శరవేగంగా రెడీ చేస్తున్నారు. పోలవరం నిర్మాణం పూర్తయ్యే లోపలే ఈ ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మిగిలిన 117 గేట్లకి 150 కోట్లు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే డిపిఆర్ రాగానే పూర్తిగా కూడా ఈ మరమ్మతులు కూడా చేపట్టి అటు పోలవరం నిర్మాణం అయిన వెంటనే కూడా ఇటు ధవళేశ్వరం బ్యారేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసేలాగా ప్రణాళిక అయితే రెడీ చేశారు. ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు కూడా ఈ పునర్నిర్మాణానికి సంబంధించి పనులు కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఈ గేట్లకి సంబంధించి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నట్టు నిమ్మల రామానాయుడు ఈ రోజు ఈ ఏదైతే నిర్మాణానికి సంబంధించి లైడర్ సర్వే ఇప్పటికే పూర్తి చేశారో అధికారులతో కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీని కూడా సమీక్ష అయితే నిర్వహించారు. అధికారులతో ధవళేశ్వరం బ్యారేజీని స్వయంగా జరుగుతున్నటువంటి సివిల్ పనులని, అలాగే స్లూయిజ్ గేట్లు, అలాగే హెడ్ స్లూయిజ్ గేట్లు, ముఖ్యంగా వీటన్నిటి పనులు ఎలాగ నిలబడుతున్నాయి, అలాగే రబ్బర్ షీల్డ్కి సంబంధించి ఏదైతే పూర్తిగా కూడా ఈ సాగునీరు విడుదల చేసేందుకు ఎడమ కాలువ ద్వారా పూర్తి స్థాయిలో కాలువల పరిస్థితి కూడా గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్న దాంట్లో ఆ కాలువలు కూడా అధ్వానంగా మారిపోయిన పరిస్థితిలో ప్రస్తుతం ఆ కాలువల ఆధునీకరణతో చేయడంతో పాటు ధవళేశ్వరం బ్యారేజీని పూర్తిగా ఈ పునర్నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంగా జరుగుతున్నటువంటి పనుల్ని పూర్తిగా కూడా పరిశీలించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం పెడచెవిన పెట్టినటువంటి ఈ గోదావరి డెల్టా ఆధునీకరణకు సంబంధించి భాగం, ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్ పూర్తిగా కూడా గోదావరి డెల్టాకి గుండెకాయ లాంటిదనే చెప్పాలి. దాన్ని పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగానే ధవళేశ్వరం బ్యారేజీకి అంటే గోదావరి డెల్టాకి పూర్తిగా కూడా మహర్దశ పట్టిందనే చెప్పాలి. అయితే దీనికి అధికారులు అందరూ కూడా సమాయత్తమై, ఎందుకంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలు, అలాగే జలవనరుల నిపుణుల సిఫార్సుల లేఖలకు సంబంధించి గతంలో కూడా వాళ్ళు సిఫార్సు చేసిన గత ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకపోవడంతో తాజాగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది పూర్తిగా పునరుజ్జీవం దీనికి గత వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని బలోపేతం చేయడానికి నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే దీని పునర్నిర్మాణానికి ఇప్పటికే 150 కోట్లు కేటాయించారు. లైడల్ సర్వే కూడా పూర్తయింది. దానికి 30 కోట్లు గతంలోనే కేటాయించిన నేపథ్యంలో మే 8వ తేదీ నుంచి ఈ నిర్మాణ పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కు చెందినటువంటి బైకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు అయితే చేపడుతోంది. ఏదేమైనా సాగు తాగునీరుకి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి జలవనరులుగా ఉన్నటువంటి ధవళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూడా పూర్వవైభవం అయితే సంతరించుకోనుంది. పావని. థ్యాంక్ యూ వర్మ. తిరుపతిని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గంజాయి సేవించే వారినే ఆధారంగా తీసుకొని వారి ద్వారా సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తించి మూలాలను ఛేదించే దిశగా చర్యలు చేపడుతుంది. ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తూ పాజిటివ్గా తేలిన వారి నుంచి సమాచారం సేకరించి గంజాయి సరఫరా గొలుసును ఛేదించేందుకు ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇందుకోసం ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తూ పాజిటివ్ వచ్చిన వారి నుంచి సమాచారాన్ని సేకరించి గంజాయి సరఫరా నెట్వర్క్ ను ఛేదించేందుకు పోలీసులు దృష్టి సారించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, గంజాయి నియంత్రణలో ఇది ఎంతవరకు ఫలితాలనిస్తుందనే వివరాలను మా తిరుపతి జిల్లా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిని కూడా గంజాయి రహిత ప్రాంతంగా కూడా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో కూడా
ఇప్పటికే దానిపైన ర్యాపిడ్ టెస్టులు కూడా తీసుకొచ్చి ప్రతి 15 రోజులకు ఒక చోట ఒక ఏరియాని ఎంచుకొని ఏదైతే కూడా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారో వాళ్ళని కూడా టెస్టింగ్ చేసి అనంతరం దాని ద్వారా కూడా ఎవరైతే గంజాయి విక్రిస్తున్నారో వాళ్ళని గుర్తించి కూడా వాళ్ళ పైన కేసులు నమోదు చేసే విధంగా కూడా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా చర్యలు అయితే కూడా తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సంబంధించి కూడా తిరుపతి ఇస్కాన్ మైదానం వేదిక కూడా ఈ ఏదైతే కూడా ఈ గంజాయి ఎవరైతే సేవించారో వాళ్ళని కూడా టెస్టులు చేసిన వాళ్ళని ఏదైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు అయితే కూడా నడుం బిగించినటువంటి పరిస్థితి. అయితే ఎలాంటి టెస్టులు చేస్తున్నారు, ఎంతమందిని గుర్తించారు అనే విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. దీనికి సంబంధించి తిరుపతి అలిపిరి సిఐ రామకిషోర్ గారు ఉన్నారు, ఆయనతోనే మనం మాట్లాడతాం. అంటే సార్, ఎందుకోసం ఈ టెస్టులు చేస్తున్నారు? సాధారణంగా ప్రభుత్వము ఈగల్ టీం ప్రవేశపెట్టి ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో స్టేట్లో ఇన్ని రోజులు 3 విధాలుగా గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఎలా అంటే పండించే వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది, పండించే చోటు నుంచి ట్రాన్స్పోర్టర్సు, తర్వాత అమ్మే వాళ్ళని. ఇదే విధానమే కాకుండా ఇంకో విధానము ఈ మధ్యకాలంలో మా ఐజీ గారు కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ర్యాపిడ్ టెస్ట్, దీనిలో భాగంగా ఏం లేదు, దీంట్లో వాళ్ళ యూరిన్ ఒక డ్రాప్ 3 డ్రాప్స్ వేస్తే 2 గీతలు గన వస్తే, 1 గీత గన వస్తే అది పాజిటివ్గా, 2 గీతలు గన వస్తే నెగిటివ్గా పరిగణించబడుతుంది. ఆ విధంగా వాళ్ళది అంటే గత వారం రోజుల్లో గన వాళ్ళు ఏ రోజు గంజాయి తీసుకున్నా కూడా దీంట్లో పాజిటివ్ రావడం జరుగుతుంది. అంటే ఈ విధానం ద్వారా 4వ పద్ధతిలో అంటే ఈవెన్ కన్జ్యూమర్స్ దగ్గర నుంచి కూడా మనము వాళ్ళ ద్వారా రివర్స్ పద్ధతిలో అమ్మే వాళ్ళని పట్టుకోవాలా అనే ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు సార్ ఈ తిరుపతి పవిత్ర పట్టణంలో ఇలాంటి గంజాయి అనేది తాగే వాళ్ళని కూడా నిర్మూలించాలనే ఒక ఉద్దేశంతో ర్యాపిడ్గా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఒక్కొక్క సెంటర్లో పెట్టి ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఫస్ట్ టైం వస్తే వీళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ గంజాయి ఎవరో ఎక్కడి నుంచి అయితే వీళ్ళు ప్రొక్యూర్ చేసినారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా రివర్స్ పద్ధతిలో రివర్స్ పోతున్నాము. ఒకవేళ రెండోసారి గన రిపిటేషన్ ఇప్పటి వరకు అయితే రాలేదు, ఇప్పుడు 4వసారి చేస్తున్నాము. ఈ రోజు గన రిపిటేషన్ గన ఒక్కసారి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి గన వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు కట్టి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తెచ్చినారనే పద్ధతిలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఏమైనా ఆ విధంగా గుర్తించిన అవకాశాలు ఉన్నాయా? గుర్తించి వాళ్ళ మీద కేసులు కూడా ఏమైనా నమోదు చేసినటువంటి పరిస్థితి? ఆల్రెడీ ఇప్పటి వరకు మేము చేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది. రెండోసారి ఇప్పటి వరకు రాలేదు రిపిటేషన్. ఆ రెండోసారి కన్నా పాజిటివ్ వస్తే వీళ్ళ మీద కూడా కేసు కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిపైన ఇప్పుడు మైనర్లు కూడా ఎక్కువ దీని బారిన పడుతున్నటువంటి, ఏదో గంజాయి సేవించి కూడా ఆకృత్యాలకు కూడా పాల్పడుతున్నటువంటి ఇలాంటి చదువు అంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? అంటే అంతా మనము మత్తుగా ఉన్న ప్రతి ఒక్కరిని గంజాయి అనడం సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరూ గంజాయి తాగినట్టు కాదు. ఎందుకంటే మేము ఇప్పటి వరకు దగ్గర 600 పైన 700 పైన చేస్తే 10 నుంచి 15 మంది మాత్రమే వచ్చింది. తాగిన ప్రతి ఒక్కరు గంజాయి తాగినట్టు కాదు. గంజాయి తాగిన వారి కోసమే ఈ ర్యాపిడ్ టెస్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. కంపల్సరీ ఇప్పుడు మేము వీళ్ళతో ప్రమాణం చేపించడం జరిగింది. మోర్ ఓవర్ మేము కూడా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతున్నది. వీళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని అలా గంజాయి ఎవరైనా సేవిస్తున్నారో, గంజాయి అమ్ముతున్నారంటే ఖచ్చితంగా నిర్మూలిస్తాం. ఈ పవిత్ర నగరాన్ని గంజాయి ఫ్రీ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు మా వంతు పోలీస్ వంతు కృషి మేము చేస్తాం. అంటే దీనికి సంబంధించి కూడా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ లాంటివి ఏమన్నా కూడా అందుబాటులో తీసుకొచ్చినట్టు 100-112తో పాటు మా టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబరు ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే కూడా సంబంధించి ఏదైతే తిరుపతిని కూడా ఆధ్యాత్మిక నగరం అంటే ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వీళ్ళకి సంబంధించి వాళ్ళ రక్షణ కూడా బాధ్యత మాదే. కాబట్టి ఈ నేపథ్యంలో ఎలాంటి తిరుపతిలో ఆగడాలు జరగకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఎవరైతే కూడా ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ తిరుపతికి వలస వచ్చి ఇక్కడ కార్మికులుగా ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రతి 15 రోజులకి టెస్ట్ నిర్వహించి కూడా ఎవరైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎవరైతే విక్రయించారో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి ప్రధానంగా మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే కూడా అంటే మొబైల్కి సంబంధించి ఏదైతే కూడా పరీక్ష చేద్దాం, మత్తును వదిలిద్దాం అనే నిదానంతో కూడా
ఈ మొబైల్ వ్యాన్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీని ద్వారా కూడా ఎక్కడైతే టెస్ట్ చేస్తారో ఆ ప్రాంతంలోనే పెట్టి ఈ టెస్ట్ ను కూడా పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఎవరైతే సుదూర ప్రాంతాల్లో ఇక్కడ నాన్ లోకల్ గా ఇక్కడ టెస్ట్ వేసి ఇక్కడ ఉంటారో వాళ్ళని కూడా పరీక్ష చేసి ఎవరైతే కూడా ఈ గంజాయిని సేవించి ఉంటారో వాళ్ళపైన ఫస్ట్ సారి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అటు తర్వాత కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు సేవిస్తే వాళ్ళపైన ఖచ్చితంగా నమోదు చేసి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తిరుపతి పోలీసులు అయితే కూడా తిరుపుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడికి ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి. రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా రూపుదిద్దుకుంటున్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తిరుమల తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో దివ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 260 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మహారాజగోపురం, ప్రాకారాలు, మాడ వీధుల నిర్మాణం పనులు కొనసాగుతూ ఉండగా తొలి దశ పనులను 140 కోట్లతో చేపట్టారు. 2027 డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయాన్ని సందర్శించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు వెంకటపాలెం ఆలయం కూడా భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. దీనిపై మరింత సమాచారం విజయవాడ బ్యూరో నుంచి మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, ప్రెసెంట్ మరి అమరావతి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పనులు అసలు ఏ దశలో ఉన్నాయి? అండ్ తిరుమల తరహాలో అత్యాధునిక దివ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. అంటే వాటి ప్రత్యేకత ఏంటి? పావని, ఈ రోజు చూసినట్టయితే ఇప్పుడు నేను ఉన్నాను వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. ఈ అమరావతి రాజధాని ఆర్థిక రాజధానితో పాటు ఆధ్యాత్మిక రాజధానిగా చేసే ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇక్కడ తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ అదే తరహాలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ అమరావతి రాజధానిలో సీడాక్సిస్ రోడ్డు పక్కన అలాగే కృష్ణా నది కరకట్టకి మధ్యలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ ని నిర్మించడానికి సుమారు 150 కోట్ల వ్యయంతో అయితే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే 2019కి ముందు చంద్రబాబు నాయుడు ఈ తిరుపతి తరహాలోనే ఇక్కడ గుడిని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసి పనులు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేవలం 36 కోట్లతోనే సింపుల్ గా ఒక దేవస్థానం అనేది అండ్ ధ్వజస్తంభం నిర్మించి గ్రామ స్థాయి గుడిలాగా చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గుడి పనులన్నీ మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా మహాగోపురం అయితే నిర్మించాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 7 అంతస్తులతో 120 అడుగులతో ఇక్కడ మహాగోపురం అనేది నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తూర్పు దిశగా ఈ మహాగోపురం అనేది ఉండబోతోంది. అయితే మహారాజగోపురం ఉండబోతోంది. అయితే ఉత్తర, దక్షిణ, పడమర దిశగా ఇంకో 4-5 రాజగోపురాలు అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ మహారాజగోపురం ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి, ఆ లోపల శ్రీవారి పుష్కరిని కూడా నిర్మించాలనుకుంటున్నారు. అయితే దీనికి కావాల్సిన రాయిని మహాగోపురానికి సంబంధించి రాయిని తమిళనాడు నుంచి తేవాలని, అలాగే ప్రాకారానికి సంబంధించిన రాయిని పల్నాడు జిల్లా నుంచి తేవాలని అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ గుడి అనేది పూర్తి స్థాయిలో 2027 కల్లా నిర్మాణం అవ్వాలని ప్రస్తుతానికైతే 15% పనులు అయితే పూర్తయినాయి. సో ఈ అమరావతి రాజధాని కేవలం మామూలు రాజధానిగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఒక మంచి స్థాయిలో నిలబెట్టేందుకు అయితే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి 15% పనులు అయితే పూర్తయి కొన్ని మండపాలు కూడా అద్భుత సేవా మండపం, కళ్యాణోత్సవ మండపం ఇట్లాంటివి కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో పాటు మాడ వీధులను కూడా 7 కోట్ల పెట్టుబడితో ఈ 40 అడుగుల ఎత్తుతో ఈ మాడ వీధులు కూడా నిర్మాణం పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్టయితే ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. అయితే అలా కాకుండా భవిష్యత్తులో నిత్యాన్నదానం కూడా జరిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఆడిటోరియం, అలాగే లడ్డూ వితరణ కేంద్రం, అలాగే భక్తులకు విశ్రాంతి భవనాలు కూడా నిర్మించేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇంకా చూసినట్టయితే ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు కొయ్య రథాన్ని సేమ్ తిరుచనూరులో విధంగా కొయ్య రథం అక్కడ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే బరువు, అదే ఎత్తుతో ఇక్కడ రథాన్ని కూడా తయారు చేయాలని ప్రణాళికలు అయితే పరిశీలనలో ఉండడం జరుగుతుంది. కేవలం అమరావతి డెవలప్మెంట్ అనేది కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర స్థాయిలో గుళ్ళన్ని డెవలప్మెంట్ చేసే ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటీవల నరసింహస్వామి గుడి కూడా ఒక యాగశాల అనేది నిర్మాణం జరుగుతుంది. కొన్ని కోట్ల పెట్టుబడితో నారా లోకేష్ ఆధ్వర్యంలో అయితే
ఆ గుడి నిర్మాణ యాగశాల శంకుస్థాపన జరిగింది. సో అదే తరహాలో ఇక్కడ ప్రతి బిఆర్ నాయుడు ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఉండేందుకు భవిష్యత్తులో ఈ గుడి నిర్మాణం ఇంకా శరవేగంగా పూర్తయ్యేలాగా ఇంకా మంచి ఎవరైనా తిరుపతి వెళ్ళలేని పరిస్థితి ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే తిరుపతి తరహాలోనే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉండాలని కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సో దానికి తగిన ఏర్పాట్లు అధికారులు కూడా దాని మీద పనిచేయడం జరుగుతుంది. పావని. థ్యాంక్ యూ హారిక. బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం సాయం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర రంపచోడవరం మండలం పందిరి మామిడిలో నీరా ప్లాంట్ ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసిందన్న మంత్రి కొల్లు రవీంద్ర ఏపీకి పెట్టుబడులు రావడం జగన్కు ఇష్టం ఉండదన్నారు. దేశాన్ని, హిందూ మతాన్ని అవమానించిన వారిని జగన్ సమర్థించడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటనేది గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల నుంచి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ప్రజలకు సుపరిపాలన ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు అత్యంత వేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే ఈ రోజున ఏదైతే గీత కార్మికులు ఉన్నారో, గీత కులాలు ఉన్నాయో, గీత కులాలు అలాగే బడుగు బలహీన వర్గాలు అన్నిటిని కూడా ఆర్థికంగా, సామాజికంగా, అటు రాజకీయంగా కూడా తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు గౌడ సోదరులకి, గీత కులాలకు సంబంధించినటువంటి శెట్టి బలిజ, గౌడ, ఏత, శ్రీశైన కులాలకు సంబంధించి, ఈడిగ కులాలకు సంబంధించి మొన్న వైన్ షాపులు అలాట్ చేయటంలో 10% రిజర్వేషన్ కల్పించడం, అలాగే లైసెన్స్ ఫీజు కూడా 50% మాత్రమే లైసెన్స్ ఫీజు వాళ్ళు కట్టేదానికోసం, అలాగే బార్లో కూడా 10% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఇంకా మొన్న వడ్డేర సోదరులకి ఏదైతే మైన్స్లో వాళ్ళకి దగ్గర 30% వరకు బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి మెటల్లో కానీ ఏదన్నా రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి కూడా జీవోని విడుదల చేశాం, గైడ్ లైన్స్ కూడా చేస్తాం జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఇవే ఒక నిదర్శనం. అలాగే ఇవాళ ఒక స్టడీ చేయాలి, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుదనం పోగొట్టడం కోసం ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరి మామిడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి వస్తూ మరి ఇక్కడ పాత్రికేయ సోదరులతో గౌరవనీయులు శాసనసభ్యులు వాసు గారు అలాగే మన బీజేపీ నాయకులు అందరూ కలిసి. ఇది వాటి మెట్రో న్యూస్. రేపటి మెట్రో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.